ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా పొలిటికల్ సర్కిల్స్లో కూడా మల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ అనే ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. మల్దీవ్స్కి ఎక్కువ ఆదాయం ఇండియన్ టూరిస్టుల నుండే వచ్చినా వారు చేసిన కొన్ని వ్యాఖ్యలు భారత ప్రభుత్వానికి నచ్చలేదు. అలా రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలయ్యింది. మల్దీవ్స్కి ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్ను టూరిస్ట్ స్పాట్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే దానికి తగిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం లక్షద్వీప్ గురించి చాలామంది ఇండియన్స్ తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయంపై కింగ్ నాగార్జున కూడా తాజాగా స్పందించారు. సీనియర్ హీరో నాగార్జున లీడ్ రోల్లో చేసిన నా సామిరంగా మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ టాక్ లభిస్తుంది. ఇప్పటికే 2 సార్లు సంక్రాంతి సమయంలో గట్టి పోటీ ఉన్న తన సినిమాలతో హిట్లు అందుకున్నారు నాగార్జున. ఇక నా సామిరంగా అదే లిస్టులో హ్యాట్రిక్ హిట్ అని ప్రేక్షకులు పాజిటివ్ రియాక్షన్ ఇస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్ సమయంలో నాగార్జున ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మల్దీవ్స్కి వెళ్దామని అంతా ప్లాన్ చేసుకున్నానని, కానీ జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వెళ్ళకూడదని టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నానని బయటపెట్టారు. అసలు మల్దీవ్స్ ట్రిప్ను క్యాన్సిల్ చేసుకోవడం వెనుక అసలు కారణాన్ని కూడా రివీల్ చేశారు. ఇండియన్ ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడారు. బిగ్ బాస్కు హోస్టుగా, నాసామి రంగాలో హీరోగా దాదాపు 75 రోజులు నాగార్జున విరామం లేకుండా పనిచేశానని బయటపెట్టారు. అందుకే ఈ టైట్ షెడ్యూల్ ముగిసిన తర్వాత ఒక హాలిడేను ప్లాన్ చేసుకున్నానని అన్నారు. జనవరి 17న మల్దీవ్స్కు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నానని తెలిపారు. కానీ మల్దీవ్స్ కంటే లక్షద్వీప్ బంగారం హైలాండ్స్కు వెళ్లడం మంచిదని భావిస్తున్నానని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు నాగార్జున. నా సామిరంగా మూవీ విడుదలకు ముందు చంద్రబోస్, కీరవాణిలతో కలిసి నాగార్జున ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అదే సమయంలో ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఏదో ఎవరికో భయపడి టికెట్స్ క్యాన్సిల్ చేయడం లాంటిది ఏమీ లేదు. ఎందుకంటే అది హెల్తీ కాదు కాబట్టి క్యాన్సిల్ చేశాను. వాళ్ళు చెప్పిన మాటలు, ఇచ్చిన స్టేట్మెంట్స్ అస్సలు కరెక్ట్ కాదు. ఆయన మన ప్రధానమంత్రి. 1.5 బిలియన్ ప్రజలను ఆయన ముందుకు నడిపిస్తున్నారు. 1.5 బిలియన్ ప్రజలకు ఆయనే లీడర్. ఆయన్ను వారు ట్రీట్ చేసిన పద్ధతి అస్సలు కరెక్ట్ కాదు అన్నారు నాగార్జున. ఇప్పటివరకు సినీ సెలబ్రిటీలు ఎవ్వరూ ఈ మల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ వివాదంపై స్పందించలేదు. కొందరు అయితే దీనిపై స్పందించకుండా దేశానికి జరిగిన అవమానాన్ని పట్టించుకోకుండా మల్దీవ్స్కు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు కూడా.